వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీలో ఉద్యోగ సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం ఊరటనిస్తూ కీలక నిర్ణయం. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో కూటమి సర్కారు ఉద్యోగ సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పింది. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారని విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ వారికి ఓ విషయంలో మాత్రం ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం వారికి ఆ విషయంలో ఊరటనిస్తూ మెమో కూడా విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ గుర్తింపు కలిగిన అన్ని ఉద్యోగ సంఘాలకు ఈ మేరకు ఊరట లభించబోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం తాజాగా ఉద్యోగుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఆగస్టు 19 నుంచి ఆగస్టు 31 వరకు సడలిస్తున్నట్లు పేర్కొంది. ఒక ఎక్సైజ్ శాఖ మినహా 14 శాఖలకు ఉత్తర్వులు వర్తిస్తాయని అందులో తెలిపింది. అయితే ఎక్సైజ్ శాఖలో ఉద్యోగులకు మాత్రం సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 15 తేదీ వరకు బదిలీలకు అవకాశం కల్పించారు. తొలి విడతలో భాగంగా ఈ నెలలో రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖ, గ్రామ వార్డు సచివాలయాలు, పౌర సరఫరాలు, మైనింగ్, జియాలజీ, అన్ని శాఖల్లోని ఇంజనీరింగ్ సిబ్బంది, దేవాదాయ శాఖ, రవాణా శాఖ, పరిశ్రమలు, విద్యుత్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖల్లో ఉద్యోగులకు బదిలీలు మొదలయ్యాయి. అయితే వీటిలో ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ఉద్యోగ సంఘాల ఆఫీసు బేరర్లకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఉద్యోగుల సాధారణ బదిలీల నుంచి ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్లను మినహాయిస్తూ ప్రభుత్వం మెమో విడుదల చేసింది. ఇందులో అన్ని శాఖల విభాగాధిపతులు ఆయా గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నుంచి 7 రకాల పత్రాలను తీసుకొని వీరికి బదిలీ నుంచి మినహాయింపు ఇవ్వచ్చని పేర్కొంది. ఆయా గుర్తింపు పొందిన సంఘాల ఆఫీస్ బేరర్లు తమ గుర్తింపును నిరూపించుకునేలా ఈ పత్రాలను తమ శాఖల విభాగాధిపతులకు సమర్పిస్తే బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.